హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హఫీజ్పేట్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. చూడొచ్చు మీరు టెంపుల్ ఎక్కడ ఉందో. మీకు హఫీజ్పేట్ బ్రిడ్జ్కి దగ్గరలో ఉంటుంది. హఫీజ్పేట్ బ్రిడ్జ్ నుంచి కొండాపూర్ వెళ్ళే దారిలో ఇక్కడ ఉంటుందన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెంపుల్లోకి దర్శనం ఇవ్వగానే మనకు శివయ్య స్వామి, ఆ శివుని విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అక్కడ దండం పెట్టుకొని మనం పైకి వెళ్ళచ్చు. ఇది టెంపుల్కి చాలా విశిష్టత ఉందండి. ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఉన్నారనమాట, నాగమ్మ తల్లి. చూద్దాం ఒకసారి టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటేనే మనకు చాలా గూస్ బంప్స్ వస్తాయి. అంత చాలా బాగా డిజైన్ చేశారు టెంపుల్ అనమాట, కట్టేయడం కూడా. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే సంతానం లేని వాళ్ళకి ఈ టెంపుల్ దర్శించుకుంటే కనుక ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింది కూడా. సో ఇక్కడ చూడొచ్చు, మనకు వెళ్ళగానే మనకు ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం ఉంటుంది. దాని పక్కనే కనకదుర్గ అమ్మవారు, దాని తర్వాత రేణుకా అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఎంత బాగుందో చూడొచ్చండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాల సర్పదోషం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే చండీ హోమం కానీ ఎలాంటి దోషాలున్నా చేయించుకోవడానికి ఇక్కడికి వస్తారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మవారి విగ్రహం ఎంత చాలా బాగుందంటే, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఎంత బాగుంటారో ఇక్కడికి దర్శించుకుంటే కూడా మనకు అంత బ్యూటిఫుల్ ఫీల్ వస్తుందన్నమాట. చూడొచ్చు, మీకు పక్కన నాగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి శివ విగ్రహం చేశారనమాట అమ్మవారి పక్కన. కనకదుర్గ అమ్మవారిని చూస్తుంటేనే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బాగుంది, అంత గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి అమ్మగారిని చూస్తుంటే. ఈ పర్టికులర్ టెంపుల్లో బయటకు వచ్చి చూస్తే మీకు అక్కడ హోమం ఒకటి ఉంది. ఎవరైనా హోమాలు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇక్కడ నేను అయ్యగారి నెంబర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ పైన నాగమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ఠ చేశారు, ఎవరైనా పూజ కాల సర్పదోషాలు ఉంటే చేయించుకోవడానికి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇలా బయటకు వచ్చామంటే ఎంత బాగుందండి, ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సంతానానికి సంబంధించిన సమస్యలు కానీ దోషాలు ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే 1000% ఇక్కడ రిజల్ట్స్ వస్తాయండి. అంత పవర్ఫుల్. ఈ టెంపుల్ నుంచి బయటకు వెళ్ళాక మీకు స్వయంభుగా వెలిసిన నాగమ్మ తల్లి పుట్ట చూపిస్తాను. చూస్తే మాత్రం అసలు మైండ్ పాడవుతుందండి, అంత బాగుంటుంది అసలు. సో మనం ఇది ఓవర్వ్యూ అనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే మనకి టెంపుల్ సృష్టికర్త ఎవరనేది చూపిస్తాము. ఈ టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే ఇక్కడ అతనికి ఇప్పుడు మన విగ్రహం కనిపించింది కదా, ఆయన పేరు వచ్చేసి మనోహర్ అండి, నిర్మల్ మనోహర్. ఆయనకి అమ్మవారి కళలో వచ్చి చెప్తే ఆయన ఇక్కడికి వచ్చేసి టెంపుల్ ప్రతిష్టాపన చేయడం జరిగిందనమాట. అక్కడ ఉన్న నాగమ్మ తల్లి పుట్టని ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఇక్కడ చూడొచ్చు మీరు ఏ టైంలో అది ఎస్టాబ్లిష్ చేశారు, ఆలయ ప్రతిష్ట డేటు. ఒకసారి రౌండ్గా వెళ్ళేసి ప్రతిష్టం చేసుకుందామండి. ఆర్కిటెక్చర్ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఇక్కడికంటే. అండ్ ఈ టెంపుల్ ప్రాధాన్యత నేను చెప్పడం మర్చిపోయాను. మీకు సంతాన సమస్యలతో కాల సర్పదోషం ఉన్నా, లేదంటే చండీ హోమం లాంటి వారహి మాత హోమం కానీ ఎలాంటి హోమాలు ఉన్నా కూడా ఇక్కడ ప్రశాంత్ వర్మ అయ్యగారు ఉంటారు. ఆయనను మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఆయన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెంపుల్. అండ్ ఇప్పుడు మనం చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మన నాగమ్మ తల్లి పుట్ట ఉంటుందన్నమాట. చూస్తేనే అసలు మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. అంత స్వయంగా అక్కడ చూస్తుంటేనే అసలు అక్కడ మీరు లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ చాలామంది భక్తులు అక్కడ పుట్ట దగ్గర ఎగ్స్ అలాగే పాలు పోయడం జరిగిందనమాట. ఎంత పెద్దగా పుట్టిందనుకోండి. త్రూఅవుట్ హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్ అండి. అంటుంటారు కదా, ముగ్గురు అమ్మల మూడ పుట్టలమ్మ అని చెప్పేసి. నాకు ప్రాపర్గా తెలీదు, సారీ ఫర్ దట్. ఎంత బాగుంటుందంట అండి. ఇక్కడికి వచ్చేసి ప్రతి నాగ పంచమికి పాలు పోస్తూ ఉంటారు భక్తులు. స్వయంభుగా వెలిసింది యాక్చువల్గా ఇది అయితే చూడొచ్చు. అండ్ దీనికి ఆనుకొనే మనకు ఏమైనా మీకు నవగ్రహ దోషాలు ఉంటే అక్కడ కూడా వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు. నవగ్రహ విగ్రహారాధన చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీకు మీరు ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు. బయటికి వచ్చిన వెంటనే మనకు అక్కడ వాష్ చేసుకోవడానికి ఉంటుంది.
ఇట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కీప్ సబ్స్క్రైబింగ్ అస్. మీరు చూడొచ్చు ఎక్కడుందో టెంపుల్, అండ్ కీప్ సపోర్ట్ అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.